మరో శ్రేష్టమైన దినాన్ని మరి లెంట్ సీజన్లో మరి కొన్ని దినాలు మనం గడుపుకున్నప్పటికీ ఇంకా మరి కొంతమంది నిద్రలో ఇంకా మేలుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నట్లయితే మరోసారి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. ఈవేళ కూడా ఆయన నీకు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. పిల్లరా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను కదా, నా క్రైస్తవ జీవితం బాగానే ఉంది అని అనుకుంటూ ఉంటాం. మనము బాగలేం, ఇలా చెప్పుకోవాలి. గుడ్డోడు మరి బయలుదేరి అందరికీ చెప్పుకుంటున్నాడు, నేను బాగా చూడగలనని చెప్పుకుంటాడు. కానీ అందరికీ తెలుసు ఆ గుడ్డివాడు చూడలేడని. నువ్వు కూడా అలానే జీవిస్తున్నామో, నేను క్రైస్తవుడిని, నేను బాగున్నా అనే అనుభవంలో నువ్వు జీవిస్తుండొచ్చు. ఈవేళ దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ వారమైనా మరి నీ ఉపవాస ప్రార్థనలో లేనట్లయితే మరో ప్రోత్సాహకరమైన మాటల్ని ఈవేళ మనం విందాం. జేమ్స్ ఏ స్టూవర్డ్ అనే ఒక గొప్ప మరి మిషనరీ అండ్ రివైవలిస్ట్ అన్న మాటలు ఏంటో తెలుసా? ఈ ప్రార్థన, ఈ ఉపవాసం నేను ఎక్కడికి తీసుకెళ్తా అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని హెచ్చించే అనుభవాల్లోకి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ఇట్ విల్ హెల్ప్ యూ టు మరి ఇన్వేడ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. చీకటి కలిగినటువంటి రాజ్యాన్ని నువ్వు జయించడానికి అవకాశాన్ని కలిగిస్తాను అన్నాడు. ఇంకొక మాట ఆయన ఏమన్నాడో తెలుసా? ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రమోట్ స్క్రిప్చర్స్. లేఖనాల్ని 10 మందికి చాటి చెప్పే బిడ్డగా నిన్ను మలుచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని ఆయన చెప్పాడు. అంతేకాదు, ఆయన ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఇట్ విల్ హెల్ప్ యూ టు ఆనర్ సౌండ్ డాక్ట్రిన్. నిజమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రబోధించే స్థాయికి నిన్ను తీసుకొని వెళ్తాడు. అంతేకాదు, డాక్టర్ జేమ్స్ స్టీవర్ట్ పలికిన 5వ మాట ఏంటంటే ఇట్ విల్ రీచ్ అవుట్ టు గాడ్ అండ్ మ్యాన్ కైండ్. నీవు మరింత దేవునికి, మరింత మానవులకు సమీపం కావడానికి, కనెక్ట్ కావడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎంత చక్కని మాట! ఈ దినం ఈ ప్రార్థన, ఉపవాస, ఈ అనుభవాలను నువ్వు వాడుకో. దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, యేసయ్యను హెచ్చించే అవకాశాన్ని కలిగిస్తుంది. చీకటి కలిగిన రాజ్యాల్ని జయించడానికి శక్తిని ఇస్తుంది. లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. సరైన బాటలో నడవడానికి సౌండ్ డాక్టర్ని ఆయన నీకు నేర్పిస్తాడు. దేవునితో, మానవునితో ఒక గొప్ప బంధంలో ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈవేళ నీ జీవితంలో శ్రమలో, బాధలో ఉంటున్నావా? ఇక్కట్లో ఉంటున్నావా? ఒకరోజు హబక్కుక్ అనే ప్రవక్తకు అర్థం కాలే జీవితం. ఆయన అన్నాడు, ఏంటి ప్రభా, బబులోను పెట్టి రాజును పంపించి మాకు శ్రమ కలిగిస్తున్నావు, మా దేవాలయాన్ని కూలగొట్టావు, మాకు ఇరుకు కలిగింది, మాకు ఇళ్ళు లేవు, మా పిల్లలు పాడైపోయారు, మాకు పొలాలు లేవు, పంటలు లేవు, బానిసల్లాగా బ్రతుకున్నాం, మాకు ఏం అర్థం కావటం లేదు అంటే ఆయన పలికిన ఒక మాట, దేవుడు ఆయన చెప్పిన తర్వాత పలికిన మాట ఏంటో తెలుసా? ఇలా అన్నాడు. హబక్కుకు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు ప్రభా. రివైవ్ మీ అంటున్నాడు. ఈవేళ ఈ ప్రార్థన, ఈ ఉపవాసం నిన్ను మరింత రివైవల్లోకి నడిపిస్తుంది, ఉజ్జీవంలోకి తీసుకొస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్లోకి నేను తీసుకొస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని నాకు తెలియచేయి, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకో అంటున్నాడు హబక్కుకు. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆయన నిన్ను కోపగించుచునే నీకు వాత్సల్యత చూపించి నీకు గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని అందించగలిగిన వాడే అంటున్నాడు. కానీ శ్రమ కలిగినప్పుడు నేను అనుకుంటా, నువ్వు నన్ను వదిలిపెట్టావో అనుకుంటూ ఉంటా, నువ్వు నన్ను మరిచిపోయావో అనుకుంటుంటా. శ్రమలో నీవు ఉన్నట్లయితే పిల్లారా, there will be a great transformation, గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమము నీవు చూడగలుగుతావు. యేసయ్యను మరి హెచ్చించగలుగుతావు, చీకటి రాజ్యాన్ని జయించగలుగుతావు, సరిగా లేఖనాలను అర్థం చేసుకోగలుగుతావు, సరైన పాత్రలో నడవడానికి రూపిస్తాడు. దేవునితో, మానవునితో సరైన బంధంలోకి రాగలుగుతావు. అందుకని 11వ వచనం చూసినట్టయితే 77వ కీర్తన, యెహోవా చేసిన కార్యములను, పూర్వమున జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొనుదును.
నీ కార్యములను నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందు. ఈ 40 days గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు రిమెంబర్ హిస్ గ్రేస్. ఆయనను జ్ఞాపకం చేసుకో, ఆయన మహత్కార్యాలని జ్ఞాపకం చేసుకో. ఆయన మహత్కార్యాలు ఏం తెలియజేస్తాయి తెలుసా? ఆయన సమీపంగా ఉన్నాడని తెలియజేస్తాయి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియజేస్తాయి, ఆయన నిన్ను విడిచిపోలేదని తెలియజేస్తాయి. కనుక నెవర్ ఎవర్ ఫర్గెట్ వర్క్స్ ద లార్డ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. కనుక హబక్కూకు బాధపడినట్లు కీర్తనకారుడు కూడా బాధపడుతూ ఆయన ఇంకొక మాట అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 85వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా. ఈ ఉపవాసం, ఈ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది, దేవునికి మరింత చేరుగా తీసుకెళ్తుంది. నేను సువార్త పనిచేస్తున్న సహాయం ఇవన్నీ అవసరం లేదంటే, ఒక భక్తుడు ఇలా రాశాడు, రివైవల్ ఈజ్ నాట్ ఇవాంజలిజం, రివైవల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మీటింగ్. పిల్లరా, ఈ దినం నువ్వు రోజు రొటీన్ లైఫ్లో నువ్వు బ్రతుకుతున్నావు, ఉజ్జీవం చైతన్యం నీ జీవితానికి రావాలి. కొంతసేపు మౌనంగా నువ్వు దేవుని దగ్గర కూర్చో, నీ ముఖాన్ని బూడిదలో పెట్టుకో, దేవా నాకు బలాన్ని అని అడుగు, నా సేవా విధానం ఇంకా శక్తివంతంగా కొనడానికి మరి నాకు కృప దయచే అని అడుగు, దేవుడిని తప్పకుండా ఇస్తాడు. ఇంకొక ఆయన, రివైవల్ ఈజ్ అన్ అవేకనింగ్, ఒక గొప్ప మేల్కొల్పు. ఆ గొప్ప మేల్కొల్పులోకి రావడానికి గాఢ నిద్రలోంచి ఎలా మనం మేల్కొంటామో అలా ప్రభు నీకు గొప్ప అవేకనింగ్ని కలగజేస్తాడు. రివైవల్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుడే ఈ ఉజ్జీవాన్ని చైతన్యాన్ని కలిగించేవాడు. కనుక అలాంటి గొప్ప అనుభూతుల్లోకి నువ్వు రావాలని నేను ఎంతో ఆశిస్తాను. ఇంకో భక్తుడు అంటాడు, రివైవల్ ఈజ్ రిటర్నింగ్ టు గాడ్, దేవుని తట్టు తిరగడం అన్న విషయాన్ని. రివైవల్ ఈజ్ అ టైమ్ ఆఫ్ రిఫ్రెషింగ్, మరి నూతనమైన చైతన్యంతో ముందుకు సాగడం. పిల్లారా, రివైవల్ ఈజ్ అ టైమ్ ఆఫ్ రికవరీ, బాగుపడే గడియలవన్నీ కూడా. రివైవల్ ఈజ్ అ టైమ్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్ ఆర్ట్స్. కనుక ఇవేళ దేవుని బిడ్డగా ఈ మంచి గడియల్ని వాడుకోండి, ఉపవాస గడియల్ని, ప్రార్థన గడియల్ని వాడుకొని నీవు నీ ఇంటి వారందరూ కూడా దేవుని తట్టు చూడండి. యెహోషువ అంటాడు, నేను నా ఇల్లు యెహోవాను సేవిస్తాను, నేనును నా ఇంటి వారందరూ ఆయన్ని కీర్తిస్తాను. ఈవేళ ఈ లెంట్ సీజన్ని అలానే మలుచుకో, నీ జీవితంలో గొప్ప చైతన్యం, గొప్ప ఉజ్జీవం, గొప్ప అనుభూతులను ప్రభునికి అందించి నిన్ను బలపరచునుగాక. ఈ లెంట్ సీజన్ అంతా కూడా ప్రభు నిన్ను బాగుగా దీవించాలని, ఆశీర్వించాలని నేను కోరుతున్నాను. ఈ మంచి ప్రయాణాన్ని నువ్వు ప్రయాణించు. ఈ ఘన ప్రయాణంలో దేవునికి ఇచ్చే 5 విషయాలను మరొక్కసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, నీవు దేవుణ్ణి మహిమపరచగలవు. రెండవది, అపవాది రాజ్యాన్ని, ఈ చీకటి రాజ్యాన్ని జయించగలవు. సరైన రీతిలో దేవుని లేఖనాల్ని అర్థం చేసుకోగలవు. సరైన పాత్లో నీవు నడవగలవు. దేవునికి మానవునికి సరైనటువంటి ఆ కనెక్షన్ని, దేవునితో మానవులతో కనెక్షన్ని కలిగి ఉండడానికి దేవుడు గొప్ప కృప దయచింది కాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లరా మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిశ్చయంగా మీ జీవితాలకు గొప్ప ఆనందం, ఆశీర్వాదం ఈ వీడియో ద్వారా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. లెంట్ సీజన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీకును మీ ఇంటి వారికి సదాకాలం తోడే వర్ధిల్లును గాక. ఆమేన్.